సార్ రీసెంట్లీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్పై కొన్ని వ్యాఖ్యలు చేశారు, కించపరిచే ప్రయత్నం చేశారు. దాని తర్వాత క్షమాపణ కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యల్ని ప్రస్తుతం ఫ్యాన్స్ అసంతృప్తిని ఎలా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, ఫస్ట్ మనం లిమిట్ టాకింగ్ అంటే మనం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, పెద్ద కలెక్టర్ కానీ, అండ్ సోషల్ మీడియా ఎవరైనా పెద్ద సెలబ్రిటీ నేను కానీ ఫస్ట్ మన లంగ్ ట్యాంక్ అంటే మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ ప్రతి ఒక్కటి ఆలోచించి మాట్లాడు. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నంత మాత్రంలో గొప్పతనం అని కాదు, సెలబ్రిటీ అన్నంత మాత్రం గొప్పతనం అని కాదు. అందరం మనుషులమే. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ మనుషులమే. కాబట్టి ఏదైనా ఒక మనిషి మనం కించపడితే అప్పుడు ఒక హీరో కానీ, ఒక మామూలు పీపుల్ ఎవరైనా పర్లేదు, కానీ మాట్లాడేటప్పుడు మనం కొంచెం లంగ్ టాక్ అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకో. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు తిట్టేస్తారు, తర్వాత ఏమంటారు సారీ అంటారు. ఇప్పుడు నేను కూడా తిడతాను ఒక పెద్ద మనిషిని, సారీ సార్ తెలియక తిట్టాను క్షమించినట్ట అంటే అర్థమైంది తెలుసు. దాని మీనింగ్ ఫస్ట్ మనం అంతప్పుడు చాలా ఆలోచించాలి. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకాలని రూల్ ఉంది. కానీ ఇప్పుడు హాస్పిటల్ పట్టడానికి సడన్గా కోట్లు కావాలి, ఎవడో వచ్చి ఎమ్మెల్యే ఎంపీ ఖర్చు పెడతారా? మన ఫ్యామిలీ మన చుట్టాలే పెడతారు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒక మనిషిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడదు. దిస్ ఇస్ ఎమ్మెల్యే కానీ, సీఎం కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరైనా పర్లేదు. కానీ అలా మాట్లాడడం అయితే నాకు నచ్చలేదు. తర్వాత సారీ చెప్పిండు. నాకు కూడా అంత ఓకే పర్వాలేదు. తప్పు చేయండి మాత్రం భారతదేశంలో ఎవరం ఉండం, అందరం తప్పులు చేస్తాం. నేను కూడా రేపు తప్పు చేయొచ్చు. నేను గొప్ప, ఆయన తప్పను. నేను కూడా తప్పులు 100 చేసింటా, కానీ మళ్ళీ సరి చేయొద్దని కోరుకుంటా. సత్య గారు మీరు చెప్పండి, ఈ ఫ్యాన్స్ అసంతృప్తిని, నిరసనని ఎలా చూస్తారు? అసలు అర్థం లేని క్వశ్చన్ అని నేను అంటా ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పేశాడు వీడియోలో ఏమని, ఇది నా వాయిస్ కాదు, ఇది నా ఆడియో కాదు. ఎవరు? అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ గారు కదా. ఇది నాది కాదు, ఇది ఎవరో క్రియేట్ చేశారు నన్ను అవమానించడానికి, నా ప్రతిష్ట దిగజార్చడానికి, ఇది ఫేక్ ఆడియో అని ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన అప్పటికి ఫ్యాన్స్ పెట్టినలేదు, వెనకపోయినా ఆయన ఈరోజు ఐ థింక్ పబ్లిక్లోకి వచ్చినట్టున్నాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. పబ్లిక్లోకి వచ్చి కూడా సారీ కూడా చెప్పాడు. ఇంకా దీన్ని రాద్ధాంతం చేయడము అంత మంచిది కాదని నేను అనుకుంటున్నాను. ఆయన అయితే క్లియర్ కట్గా చెప్పాడు. ఎందుకంటే మేము కూడా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్, మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియా ఫేమ్, మా మీద కూడా ఫేక్గా ఆడియోలు అన్నీ క్రియేట్ చేసి మీ పబ్లిక్లో పెడతామని నాకే చాలా కాల్స్ వచ్చాయి. ఆయన క్లియర్గా వచ్చి చెప్పాడు, నేను ఎన్టీఆర్కి వీరాభిమానిని, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నది కూడా తెలుగుదేశంలో, ఒక జగన్కో ఎవరికో తిట్టానంటే ఒక అర్థం ఉంది, జూనియర్ ఎన్టీఆర్కి నేను ఎందుకు తిడతానని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ గారు క్లియర్ కట్గా చెప్పారు. నాకు తెలిసి ఇదైతే ఫేక్ ఆడియో, ఇది ఒరిజినల్ కాదు. ప్రస్తుతం ఈ సస్పెండ్ చేయాలని ట్రెండ్ చేస్తున్న ఈ ట్రెండ్ వెనకాల ఎవరున్నారంటారు? తప్పది ఎవరున్నారండి? అపోజిషన్ వాళ్ళు ఉంటారు, ఇంకెవరు ఉంటారు? ఎలాగైనా కూటమిని ముక్కలు చేయాలని అపోజిషన్ కంకణం కట్టుకుంది. కానీ ఇంకా వాళ్ళు బలపడతారు త్రిమూర్తుల్లాగా. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎలాగో అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ విడిపోరు. ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి నడుపుతారు. ఆల్రెడీ సూపర్ 6 కూడా అమల్లోకి వచ్చేసింది. ఇంకా కూడా ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయి.